హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రముఖ రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, అలాగే లాయర్లు, జడ్జీలు వీళ్ళందరి ఫోన్లు ట్యాపింగ్కి గురయ్యాయని కేసులు అయితే నమోదయ్యాయి పలువురు మీద. అందులో కొందరు జైలు జీవితం గడిపారు, రీసెంట్గా బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులు ఇద్దరు మాత్రం అమెరికా వెళ్ళిపోయారు. మరి ఆ ఇద్దరిని ఇండియాకు రప్పించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఆ ఇద్దరికి అమెరికా బహిష్కరణ తప్పదు. మరి ఆ ఇద్దరు ఎవరంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు తప్పని తిప్పులు. ఇక ప్రభాకర్ రావు ఎవరంటే ఎస్ఐబి మాజీ చీఫ్, ఒకప్పుడు చీఫ్గా ఉండేవాడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. అలాగే ఇక శ్రవణ్ రావు ఐ న్యూస్ మాజీ ఎండి. ఈ కేసులో వీళ్ళిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీళ్ళిద్దరు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే అమెరికా వెళ్ళారు. మార్చి 10వ తారీఖు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావు పైన కేసు నమోదైతే 11వ తారీఖు అయితే అమెరికాకు వెళ్ళిపోయాడు, దేశం దాటి వెళ్ళిపోయాడు. శ్రవణ్ రావు కూడా అమెరికా వెళ్ళిపోయాడు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు. ఎందుకంటే ఉన్నత పదవులు చేసి సమాజంలో గౌరవం ఉంది. ఇప్పుడు ఇండియాకు వస్తే ఈ కేసు ఎలాగూ రన్ అవుతుంది, ఎలాగైనా అన్ని ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి, పూర్తిగా దొరికిపోయాయి, వెళ్తే జైలు జీవితం తప్పకుండా గడపాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇక అమెరికాలో ఉండడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలు ఏంటి, వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే వీళ్ళిద్దరిని అమెరికా నుంచి ఇండియాకు రప్పించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో అవి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ట్రంప్ డిపోర్టేషన్ పాలసీతో ఇండియాకు రప్పించేందుకు పోలీసుల చర్యలు. ఇంకా ముఖ్యంగా ట్రంప్ గురించి మాట్లాడుకుంటే అమెరికా అధ్యక్షుడు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో గెలిచాడు. అలాగే అక్రమ వలసదారులు ఎవరైతే వివిధ దేశాల నుంచి అమెరికా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడాలని ఆశించారో వాళ్ళందరినీ ఇండియాకు పంపించాలనే ఉద్దేశంతో అందరినీ అయితే పంపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అక్రమ వలసదారులు మన ఇండియా నుంచి అయితే ఎవరైతే వెళ్ళారో వాళ్ళని ఒక ప్రత్యేక విమానం ద్వారా మన ఇండియాకు పంపించాడు ట్రంప్. దాదాపు 200 మందికి పైగా ఉన్నారు. సో మరి అదేవిధంగా వీళ్ళని కూడా ఎవరు ప్రభాకర్ రావుని అలాగే శ్రవణ్ రావుని ఇండియాకు రప్పించాలని పోలీసులు ఆలోచిస్తున్నారు. యూఎస్లో అక్రమంగా ఉంటున్నట్లు ఆధారాలు సమర్పించాలని ప్లాన్. ఇక వీళ్ళు ఎట్లయినా మరి అక్రమంగానే ఉంటున్నట్టు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకు సాగే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. సంప్రదింపులు ఆల్రెడీ జరుపుతున్నారు, స్టార్ట్ అయిపోయినాయి కూడా. కానీ మరి వీళ్ళు ఏం ఆధారాలు వాళ్ళకి చెప్తున్నారు, ఏం సమర్పిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ మేరకు రిమైండర్స్ ప్రొసీజర్స్ చేపట్టారు. ఇద్దరిపై ఇప్పటికే జారీ అయిన లుక్అవుట్ సర్క్యులర్ ఒకటి, అలాగే నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్స్, అలాగే లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ, దేశాల మధ్య నేరస్తుల ఒప్పందం, ఎక్స్ట్రాడిషన్ సహా రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంట్లను అమెరికా ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అంటే ముఖ్యంగా ఎవరైతే మరి ఇండియాకు వచ్చి అమెరికాలో కొన్ని దారుణాలు చేసి ఇండియాకు వచ్చి ఇక్కడే తలదాచుకొని ఉంటున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇండియాకు ఫోన్ చేసి ఇలా మాకు ఇక్కడ కొన్ని నేరాలు చేశాడు, ఆ వ్యక్తి మీ దేశంలోనే ఉన్నాడు అన్నప్పుడు ఇక్కడ ఇండియా స్పందించి వాళ్ళని ఎలాగైతే పట్టించి వాళ్ళకి అప్పచెప్తుందో సేమ్ అలాగే అదే విధంగా దాన్ని ఏమంటారంటే నేరస్తుల ఒప్పందం, దేశాల మధ్య నేరస్తుల ఒప్పందం, ఎక్స్ట్రాడిషన్. ముఖ్యంగా ఇది ముఖ్య పాత్ర పోషించనుందన్నమాట. ఇప్పుడు మన దేశానికి సంబంధించిన నేరస్తుడు అమెరికాలో ఉన్నాడు, సో అతన్ని ఎలాగైనా మీరు ఇండియాకు పంపించాలి అనే విధంగా వీళ్ళైతే పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ అయితే మరి చేరవేస్తున్నారంట. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు తమ వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివాసం ఉంటున్నారనే ఆధారాలను ట్రంప్ సర్కారుకు అందించనున్నారు. వీసా గడువు ముగిసిపోయిందంట వీళ్ళది, అయినా ఉంటున్నారు. ఎందుకంటే వస్తే జైలుకి వెళ్ళాలి కదా. ఇండియాకు వస్తే జైలు జీవితం తప్పదని. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా, ఐ న్యూస్ మాజీ ఎండి శ్రవణ్ కుమార్ 6వ నిందితుడిగా. ఈయన A1 అయితే శ్రవణ్ రావు A6 ఉన్నారు. గతేడాది మార్చి 10న కేసు నమోదైన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కారణంగా అమెరికాకు వెళ్ళినట్లు నాంపల్లి కోర్టు, హైకోర్టులో దాఖలు చేసిన పలు పిటిషన్స్లో పేర్కొన్నారు. ఆయనకు క్యాన్సర్ ఉందని చెప్పుకున్నాడు. అలా ఈ క్రమంలోనే శ్రవణ్ రావు కూడా అమెరికాకు పారిపోయాడు. ఇద్దరు మరి అమెరికాలో ఉండాలి, మరి ఎక్కడున్నా పట్టుకొని వస్తారుగా పోలీసులు. అమెరికా అంటే ఇక కొంచెం అక్కడ వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు కాబట్టి అమెరికా వాళ్ళు పూర్తి ఆధారాలు ఉంటేనే అక్కడ క్రైమ్కి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అమెరికా వాళ్ళకు, అప్పుడే వాళ్ళు దాన్ని డీటెయిల్గా పరిశీలించి అప్పచెప్తారనమాట. ఇప్పుడు అదేవిధంగా పోలీసులు కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్నే ఫాలో అవుతున్నారు. ఇక రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నత హోదాలో పనిచేయడంతో పాటు ఇండియాకు వస్తే జైలు జీవితం తప్పదనే ఉద్దేశంతో ఆయన అమెరికాలోనే తలదాచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అన్ని దారులు మూసుకుపోయాయి ఇక వీళ్ళిద్దరికీ. మరి అది ప్రభాకర్ రావు అమెరికాలో స్థిరపడేందుకు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇక గ్రీన్ కార్డు వస్తే ఇక అమెరికాలోనే ఉండిపోవచ్చు ఎప్పటికీ. ఇక వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయలేరు కాబట్టి ఇక గ్రీన్ కార్డు కోసం
అంటే ఫుల్ ప్రయత్నాలు చేసిండు ప్రభాకర్, కానీ ఆయనపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ కావడంతో పాటు పాస్పోర్టు జప్తు కారణంగా గ్రీన్ కార్డు లభించలేదని తెలిసింది. అంటే దేశం నుంచి పారిపోయాడు నేరం చేసి, లుక్అవుట్ అదొకటి సర్క్యులర్ జారీ అయింది. అలాగే ఇక్కడ పోలీసులు కూడా పాస్పోర్టు సీజ్ చేశారనమాట, ఎవరిది, ప్రభాకర్ రావుది. సో ఆ విధంగా ఇక ఆయనకు గ్రీన్ కార్డు లభించలేదని తెలుసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే తమ పాస్పోర్ట్లను రద్దు చేయవద్దని వీరిద్దరు రీజనల్ పాస్పోర్ట్ అథారిటీని ఆశ్రయించారు. దీంతో ఎందుకంటే వాళ్ళ గ్రీన్ కార్డు కావాలి కదా, దీంతో ఇంటర్పోల్ ద్వారా పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు, ఎక్స్ట్రాడిషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కోరుతూ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నాడు. ఇలా అమెరికాలోనే తలదాచుకునేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇక ప్రతి ఒకటి రాజకీయ శరణార్థిగా, ఒకటి గ్రీన్ కార్డు, అలాగే ఇక క్యాన్సర్ వచ్చిందని, అలాగే ట్రీట్మెంట్ చేసుకుంటున్నా అని, ఇక ప్రతి ఒక్కటి హెల్త్ బాగాలేదని అన్ని విధాలుగా ఎన్నో శత విధాల ప్రయత్నాలు చేశాడు ప్రభాకర్. కానీ మరి ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక తాజాగా ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన డిపోర్టేషన్ పాలసీని పోలీసులు అవకాశంగా చేసుకున్నారు. ఇక పోలీసులకు కూడా ఇక ఫైనల్గా ఇదే మిగిలింది. ట్రంప్ డిపోర్టేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఇండియాకి అయితే ఒక ఫ్లైట్ అయితే వచ్చింది. అక్రమ వలసదారులు అక్కడ ఎవరైతే ఇండియాకి సంబంధించి అక్రమంగా ఉన్నవారో కొంతమందిని అయితే పంపించేశారు ఇండియాకు, వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అయ్యారు ఇండియాలో. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్లో వీళ్ళిద్దరిని రప్పించడానికి ఇంకెంతమంది అవుతున్నారో వాళ్ళు జల్లెడ పడుతున్నారు అమెరికా వాళ్ళు, అక్కడ అక్రమంగా వలసగా ఉన్న వాళ్ళని. మరి నెక్స్ట్ ఫ్లైట్లో మరి వీళ్ళిద్దరు వస్తే బాగుంటుంది, డైరెక్ట్ రాగానే తీసుకెళ్ళి జైల్లో వేస్తారంట మరి పోలీసులు. చూద్దాం మరి ఈ కేసు తొందరగా ముందుకు, ఎప్పటి నుంచో ఎలక్షన్స్ ముందు నుంచి, అలాగే కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ ఏంటి, సాక్షాత్తు ఎమ్మెల్యేలు, జడ్జిలు, అలాగే న్యాయమూర్తులు, అంటే లాయర్లు, వీళ్ళందరూ వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. అంటే ఇక ఎంత దారుణం అని అంటే అంత దారుణం అని చెప్పుకోవచ్చు. ఇక సుప్రీంకోర్టు జడ్జిది కూడా ఒక ఫోన్ అనేది కూడా ట్యాపింగ్ చేశారంట. మరి వాళ్ళందరూ చేసి ఏం చేశారు వీళ్ళు అంటే, కొన్ని ఎలక్షన్స్లో లబ్ధి అయితే పొందారని అయితే వార్తలు వస్తున్నాయి. అంటే ఉప ఎన్నికల్లో ఎక్కడెక్కడికి డబ్బులు చేరవేస్తున్నారు, ఏంటి ఎలాంటి పనులు చేస్తున్నారనే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి అయితే తెలుసుకున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నారని అయితే పోలీసుల విచారణలో అయితే తెలిసింది. మరి వీళ్ళు త్వరగా వస్తే, ఇండియాకు వస్తే, ముఖ్యంగా ఇక హైదరాబాద్ పోలీసులు వీళ్ళను లొంగుబాటు చేస్తే, ఇక వీళ్ళు లొంగిపోతే, వీళ్ళని అరెస్ట్ చేస్తే మరి వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారనే విషయాలు అయితే అన్నీ బయటికి రానున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.